దివ్యవాణి టీవీ ప్రేక్షకులకు హృదయపూర్వక వందనాలు. పచ్చని పదాజ్ఞలు అనే ఈ పర్యావరణ సంక్షేమ కార్యక్రమానికి స్వాగతం, సుస్వాగతం. నేటి ఎపిసోడ్ను నిర్వహించవలసినదిగా సెయింట్ పాయస్ హై స్కూల్ రామ్నగర్ విద్యార్థిని అయిన అమృత గారిని ఆహ్వానిస్తున్నాను. దివ్యవాణి టీవీ ప్రేక్షకులకు వందనాలు. పచ్చని 10 ఆజ్ఞలు అనే ఈ పర్యావరణ సంక్షేమ కార్యక్రమానికి స్వాగతం, సుస్వాగతం. నేటి ఎపిసోడ్ను గుంటూరు పీఠాధిపతి మహాఘనత వహించిన శ్రీ 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 భాగ్యయ్య గారు తమ దివ్య ఆశీర్వాదాలతో మనకు సమర్పించినందులకు వారికి హృదయపూర్వక వందనాలు. మనందరి ఉమ్మడి గృహమైన ఈ భూగోళాన్ని మనకు తన ప్రేమ కానుకగా అందించిన సృష్టికర్తను స్తుతిస్తూ సెయింట్ పాయస్ ఉన్నత పాఠశాల విద్యార్థులు తమ నృత్యాన్ని ప్రదర్శిస్తారు. సృష్టిని చేసిన దైవమా, ఈశ్వరా పరమేశ్వరా, అద్భుత సృష్టిని చేసిన దైవమా, వాక్కుతో ప్రేమతో సకల విశ్వాన్ని కలిగించితివి, వాక్కుతో ప్రేమతో సకల విశ్వాన్ని కలిగించితివి, సకల జీవుల సంరక్షణను మాకొసగితివి, సకల జీవుల సంరక్షణను మాకొసగితివి. సృష్టి ప్రదాత వందనము, జీవనదాత వందనము, మహిమాన్విత తేజ వందనము, వందనం ప్రభు వందనం, వందనం ప్రభు వందనం, వందనం ప్రభు వందనం, వందనం ప్రభు వందనం. ఇప్పుడు గురుశ్రీ డాక్టర్ దూసి రవిశేఖర్ ఎస్జే గారు పచ్చని 10 ఆజ్ఞలలోని 3వ ఆజ్ఞ ప్రకృతి పట్ల ఆధ్యాత్మిక దృష్టికోణాన్ని పునరావిష్కరించండి అనే అంశం మీద ప్రసంగిస్తారు. శ్రద్ధగా విందాం. జగద్గురువులైన ఫ్రాన్సిస్ పాపు గారు లౌదాతో సి అనబడే విశ్వలేఖను 2015వ సంవత్సరంలో రచించారు. ఆ విశ్వలేఖను అందరికీ అర్థమయ్యే విధంగా రోమ్ నగరంలోని బోస్కో విశ్వవిద్యాలయంలో డైరెక్టర్గా పనిచేస్తున్న గురుశ్రీ డాక్టర్ జోస్ట్రమ్ ఐజక్ కురీతడం ఎస్డిబి గారు ద 10 కమాండ్మెంట్స్ అనే కామెంటరీ పేరుతో రచించారు. దానిని మన ప్రముఖ కథోలిక తెలుగు రచయిత శ్రీ ఎండి విన్సెంట్ గారు పచ్చని 10 ఆజ్ఞలు అన్న పేరుతో తెలుగులోనికి అనువాదం చేశారు. ఈ పుస్తక సారాంశాన్ని 10 ఎపిసోడ్స్గా రూపొందించి దివ్యవాణి ఛానల్ ద్వారా క్రైస్తవ లోకానికి అందచేస్తున్నారు. ఈ యజ్ఞాన్ని నడిపించిన శ్రీ ఎండి విన్సెంట్ గారికి, దీనిలో పాలు పంచుకుంటున్న దాతలకు, ప్రకటనకర్తలకు ముందుగా అభినందనలు, కృతజ్ఞతలు తెలియజేస్తున్నారు. పచ్చని 10 ఆజ్ఞల శీర్షికలోని 3వ ఆజ్ఞకు స్వాగతం. పచ్చని 3వ ఆజ్ఞ ప్రకృతి పట్ల ఆధ్యాత్మికమైన దృక్పథాన్ని పునరావిష్కరించడం. ప్రియ సోదరి సోదరులారా, మానవజాతి
ఈరోజు ఎదుర్కొంటున్న పర్యావరణ సంక్షోభాన్ని అర్థం చేసుకోవడానికి కేవలం శాస్త్రీయమైన దృక్పథం లేదా ఆర్థిక రాజకీయ దృక్పథం ఉంటే చాలదు. మనకు అవసరమైనది ఆధ్యాత్మికమైన దృక్పథం. అది మానవ హృదయాన్ని, ఆలోచనలను, క్రియలను మార్చగలిగిన మహత్తరమైన దివ్యశక్తి. ప్రకృతి పట్ల ఆధ్యాత్మిక దృక్పథాన్ని పునరావిష్కరించమని పచ్చని 3వ ఆజ్ఞ మనకు ఒక పిలుపునిస్తుంది. అంటే సృష్టిని కేవలం ఒక వనరుల నెలవుగా కాకుండా భగవంతుని మహిమను, ప్రేమను, జ్ఞానాన్ని, సాన్నిధ్యాన్ని కనిపించే ఒక పవిత్రమైన భూమిగా చూడమని పిలుపునిస్తుంది. ఈ ఆజ్ఞను 4 ప్రధానమైన అంశాల ద్వారా పరిశీలిద్దాం. మొదటి అంశం, వేదాంత దృక్పథం రీత్యా ప్రకృతి సమస్తము కూడా ఒక శుభవర్తమానము, ఒక మంగళవార్త అని ఫ్రాన్సిస్ పాపు గారు లౌదాతో సిలో తెలియచేస్తున్నారు. సృష్టి దేవుని ప్రేమతో లిఖితమైన ఒక అందమైన కవిత్వము, మన అవసరాలను తీర్చుకోవడం కోసం ఇవ్వబడిన ఒక విలువైన అమూల్యమైన బహుమానము. ఇది దౌర్జన్యం చేయవలసిన వస్తువు కానే కాదు. ఇది ఒక పవిత్రమైన విలువైన వరము, ఒక అద్భుతమైన బహుమానము అన్న దృక్పథం మనందరం ఏర్పరచుకోవాలి. మనం ఒక పువ్వును చూడగానే ఆనందం పొందడం, పక్షుల కిలకిలారావం వినగానే మనసులో ప్రశాంతత ఏర్పడటం, నదీ ప్రవాహాన్ని తిలకించినప్పుడు హృదయం ఉప్పొంగటం, ఇవన్నీ యాదృచ్ఛికాలు కావు. అవి సృష్టి ద్వారా దేవుడు మనతో చేస్తున్న సంభాషణలు. లౌదాతో సి ఈ విధంగా చెబుతుంది, ప్రకృతిని చూసి ఆశ్చర్యపోవటం కూడా ఒక ఆధ్యాత్మికమైన భావమే. ఎందుకంటే దానిలో దేవుని మహిమను గుర్తించటం ఒక అద్భుతమైన విషయం. సృష్టి దేవుని ప్రేమానుభూతిని మనకు అందిస్తుంది. అందరికీ అవసరమైన ఆహారము, నీరు, గాలి అన్నిటినీ ఉచితంగా అందచేస్తుంది. కనుక ఒక వస్తువుగా దానిని చూడకూడదు. లౌదాతో సిలో సృష్టి సమస్తము ఒక శుభ సందేశము అన్న విషయాన్ని 2వ అధ్యాయపు శీర్షికలో అతి ప్రాముఖ్యంగా ఫ్రాన్సిస్ పాపు గారు చెప్పటం జరిగింది. ఇందులో ఫ్రాన్సిస్ పాపు గారు ప్రపంచానికి ఆధ్యాత్మిక దృక్పథాన్ని అనుసంధానించటం వలన ఈ అధ్యాయం ప్రాబల్యం సంతరించుకుంది. ఇందులో సృష్టి యావత్తును మంగళకరమైన సువార్తగా ఈ విశ్వలేఖ నిర్ద్వందంగా ప్రకటిస్తుంది. ఈ ఆధునిక యుగ ప్రభావం వలన ప్రకృతిని కేవలం ఒక చలనం లేని జడ పదార్థముగా చూస్తున్నారు కొందరు. కార్టేషియన్ చెప్పినట్లుగా ఈ భూవలయాన్ని ఒక వనరుల గోదాముగా పరిగణిస్తున్నాము. ఈ పర్యావరణ విశ్వలేఖ క్రైస్తవ విశ్వాసములో ఉన్న ఒక ముఖ్యమైన సత్యాన్ని మనకు గుర్తు చేస్తుంది. అదేమిటంటే అతి సుందరమైన ప్రకృతి శోభతో సకల జీవరాశులతో విలసిల్లు ఈ సహజ ప్రపంచము సృష్టి అంతటిలో శ్రేష్టమైనదిగా శ్రీసభ ఈ ప్రకృతి ప్రపంచాన్ని ఒక నూతన దృష్టితో తిలకించే కొత్త శకాన్ని ఆవిష్కరిస్తుంది. జంతులోకం, ఆకాశ పక్షులు, జలచరాలు, అడవులు, పర్వతాలు, జలరాశులు అన్నీ కూడా దేవుని శుభవార్తలో అంతర్భాగమై ఉన్నాయి. అవి తమదైన భావ ప్రకటనతో రక్షణ రహస్యములో భాగస్వాములవుతున్నాయి. దేవుని దృష్టిలో సమస్తము మంచిగా ఉన్నదన్నది వాస్తవం. అది ఆదికాండములో మనకు తెలియచేయబడింది. సర్వాంతర్యామి అయిన దేవుడు ఈ జగత్తును సృష్టించాడు అంటే మరి ఆ జగత్తు, అందులోని సమస్త జీవసంపద, ప్రాణం ఉన్నవి అయినా ప్రాణం లేని జడ పదార్థాలైన విలువైన వస్తువులుగా, విలువ కలిగిన వాటిగా మనం పరిగణించాలి. ఫ్రాన్సిస్ పాపు గారి మాటల్లో దేవుడు సృష్టించిన ప్రతి ప్రాణి మంచిదే.
అందరి మన్ననలకు పాత్రమైనదే. అలాగే విభిన్న జాతులకు చెందిన జీవరాశులన్నీ కలిసి సామరస్యంగా సహజీవనం చేసే పర్యావరణ వ్యవస్థలు కూడా మంచివే. అందువలన సృష్టింపబడిన ప్రతి జీవి యొక్క పవిత్రతను, గౌరవాన్ని, ప్రతిష్టతను గుర్తించాలని పిలుపునిచ్చారు. ఈ అంశంలోని రెండవ ముఖ్యమైన భాగం సృష్టి భగవంతుని స్వీయ సాక్షాత్కారము. సృష్టి దేవుని గురించి బోధించే ఒక పవిత్ర గ్రంథముగా మనం చూడాలి. హిమాలయాల ఘనతలో దేవుని మహిమ కనిపిస్తుంది. సముద్రములోని లోతుల్లో ఆయన సృష్టి రహస్యాలు కనిపిస్తాయి. పక్షులు ఎగిరే గగనంలో ఆయన స్వేచ్ఛ కనిపిస్తుంది. చిన్న గడ్డి రెమ్మలో కూడా ఆయన సన్నిధి నివసిస్తుంది. ఈ విధంగా మనకు ఆదికాండం చెబుతుంది. ఆయన మాట్లాడగా వెలుగు కలిగింది, ఆయన ఆజ్ఞాపిస్తే సృష్టి ఏర్పడింది. అంటే సృష్టి దేవుని మాటలకు సాక్ష్యం. సృష్టి దేవుని చేతి వ్రాత, దేవుని సంతకం. ఇట్ ఈస్ ద సిగ్నేచర్ ఆఫ్ గాడ్. సృష్టి దేవుని చిరుదరహాసము. ఒక తల్లి తన బిడ్డను ప్రేమతో పెంచినట్లు దేవుడు సృష్టిని ప్రేమతో పోషించాడు. ప్రకృతిని నాశనం చేయటం అంటే ఆ పుడమ తల్లిని అవమానించినట్లే. దేవుడు సృష్టిని మనకు ఇచ్చినప్పుడు దీనిని కాపాడండి, దీనిని పరిపాలించండి, దీనిని ఆశీర్వాదకరంగా ఉంచండి అని ఒక పవిత్రమైన బాధ్యతను మనకు అప్పగించాడు. ప్రకృతిని గౌరవించటం అంటే భగవంతునే స్వయాన గౌరవించటం. ప్రకృతిని అగౌరవపరచడం అంటే దేవుడు ఇచ్చిన ఈ అమూల్యమైన బహుమతిని అగౌరవపరిచినట్లే. అందుకే ప్రకృతిలో దేవుని యొక్క ప్రతిబింబాన్ని, ముఖాన్ని చూడగలగటం అనేది చాలా చాలా ముఖ్యమైనది. ప్రతి ధార్మిక సంప్రదాయంలోనూ అనేక మంది ఋషులు, పవిత్రమైన స్త్రీ పురుషులు సృష్టిలో పరమేశ్వరుని ప్రతిబింబాన్ని చూచి సృష్టిని మరియు సృష్టిలోని సమస్తాన్ని భగవంతుని దివ్య సాన్నిధ్య ప్రతీకలుగా గ్రహించగలిగారు. ఇదే విషయాన్ని మన కథోలిక సంప్రదాయంలో పునీత అసీసిపురి ఫ్రాన్సిస్ గారి ఉదాహరణ ద్వారా మనం చెప్పుకోవచ్చు. ప్రతి పుష్పము, ప్రతి పక్షి, ప్రతి సృష్టి తనతో సంభాషించాయి అంటాడు ఆయన. పోప్ ఫ్రాన్సిస్ పాపు గారు కూడా ఇలా రాశారు. అంతేకాదు, పవిత్ర గ్రంథము బోధించే జ్ఞానోక్తుల ప్రకారము పునీత ఫ్రాన్సిస్ ప్రకృతిని ఒక దివ్య గ్రంథంగా అభివర్ణించారు. ఈ ప్రకృతి పవిత్ర గ్రంథము ద్వారా దేవుడు మనతో మాట్లాడుతాడని, తన దివ్య మంగళమూర్తిని, అపారమైన సౌజన్యాన్ని దర్శించే మహద్భాగ్యాన్ని దేవుడు మనకి ప్రకృతి ద్వారా ప్రసాదిస్తున్నారని స్పష్టం చేశాడు. సృష్టి వస్తువుల మహత్వమును, సౌందర్యమును చూచి సృష్టికర్త ఎట్టివాడో మనందరము గ్రహించవచ్చును. ఈ అంశములో మూడవ విషయం సర్వతోముఖ ఐక్యతకు సృష్టి పిలుపునివ్వటం. సృష్టి సమస్తము ఒకదానితో ఒకటి అనుసంధానమై ఉందన్న పాఠం మనకు నేర్పిస్తుంది. ఇది కేవలం జీవశాస్త్రము కాదు, ఇది ఒక ఆధ్యాత్మికమైన నిజం, వాస్తవం. భూమి మన సొంతం కాదు. మనం భూమిలోని జీవరాశులతో, నదులతో, చెట్లతో, జంతువులతో, పక్షులతో, గాలితో, మేఘాలతో, ఈ సువిశాల ప్రపంచముతో ఒకే కుటుంబంగా ఐక్యమై జీవించడం అన్నది ఇందులో సృష్టి రహస్యం. ఈ ఐక్యతను కోల్పోయినప్పుడు మన హృదయంలో వెలితి కలుగుతుంది, సమాజం విచ్ఛిన్నమవుతుంది, పర్యావరణం దెబ్బతింటుంది. ఒక చెట్టు నరికితే అది కేవలం పర్యావరణ సమస్య కాదు, అది మన ఆత్మలోని ఈ ఐక్యత బంధానికి చేటు అని మనందరము గ్రహించాలి. నది కలుషితమైతే అది కేవలం ఆరోగ్య సమస్య కాదు, మన ఆధ్యాత్మిక సంబంధానికి తూట్లు. పక్షులు కనుమరుగైతే అది కేవలం బయాలజీ సమస్య కాదు, మన ప్రపంచంలో సంగీతం తగ్గిపోయినట్లే. సృష్టి మనందరము కలిసి జీవనం సాగించమని పిలుపునిస్తుంది. మనుషులు మాత్రమే కాదు, అన్ని జీవరాశులు దేవుని కుటుంబంలో భాగాలై ప్రకృతితోనూ దేవునితోనూ మమేకమై ఉండాలన్న విషయాన్ని మనకు తెలియచేస్తున్నాయి. అదే సర్వతోముఖ ఐక్యత. ఈ ఐక్యతను పునరుద్ధరించటం
ఆధ్యాత్మిక కర్తవ్యముగా మనందరము భావించాలి. ప్రకృతిలోని ఇతర ప్రాణులను యథేచ్ఛగా విచక్షణారహితంగా వాడుకునే హక్కు కానీ, వాటిని క్రూరంగా హింసించి బాధించే అధికారం కానీ మానవులకు లేదనటానికి మరొక కారణం ఉంది. సృష్టిలోని ఇతర ప్రాణుల అంతిమ గమ్యం కూడా దేవుని సాన్నిధ్యం చేరి ఆయన పరిపూర్ణత్వంలో భాగం కావటమే. అంతేగాని ప్రకృతి పర్యావరణాలలోని ప్రాణులన్నీ మానవులమైన మనందరి కోసమే మనుగడ సాగిస్తున్నాయని, వాటి వల్లనే మన మనుగడ సార్థకమవుతుందని అనుకోవటం భ్రమ. నిజానికి ఈ విశ్వంలోని సకల జీవులు మనతో పాటు మన ద్వారా అందరి ఉమ్మడి గమ్యమైన దేవుని సన్నిధానం వైపు కదులుతున్నాయి. కడుక పునరుత్థాన క్రీస్తు ద్వారా దేవుని మహిమాన్విత పరిపూర్ణతలో అంతర్భాగమవుతున్నాయి అని తెలుసుకోవాలి. క్రీస్తే ఆల్ఫా ఒమేగా, అంటే క్రీస్తే ఆది అంత్యమై ఉన్నాడు కనుక ఆయన ద్వారానే సమస్తము, పాత సృష్టి కొత్త సృష్టి గావించబడ్డాయన్న విశ్వాసములో మనందరం కూడా ఎదగాలి. ఈ అంశంలోని 4వ విషయం, సృష్టిపై యేసుప్రభుని దృక్పథం. లౌదాతే సి పర్యావరణ విశ్వలేఖలో ఈ భూమి కేవలం మానవులకు, సమస్త జీవరాశులకు మాత్రమే నివాస గృహం కాదు, ఇది దేవుని నివాస స్థలము కూడా అని చెప్పటం జరిగింది. అందుకే పరిశుద్ధ వాక్యం వాక్కు మానవుడై మన మధ్య నివసించును అని యోహాను శుభవార్త 1వ అధ్యాయం 14వ వచనంలో తెలియచేసింది. అంతరిక్షంలో ఉన్న కోట్లాది గ్రహాలలో ఈ చిన్న భూగ్రహం పైనే కార్ల్ సగన్ చెప్పినట్లుగా అనంత విశ్వంలో ఈ చిన్న నీలం బిందువును దేవుడు తన నివాస స్థావరంగా ఎంచుకున్నాడు. కోట్లాది సంవత్సరాల జీవనోత్పత్తి క్రమం ద్వారా ఏర్పాటైన ఈ విశిష్టమైన గృహం మనిషి రూపంలో ఏతించిన యేసు దేవుని మూలాన సమృద్ధి జీవనానికి నిలయంగా మారింది. యోహాను శుభవార్త 10వ అధ్యాయం 10వ వచనంలో చెప్పినట్లుగా నేను సంపూర్ణమైన జీవితాన్ని ఇవ్వటానికి వచ్చాను అని ప్రభువు తెలియచేశాడు. త్రిత్వైక సర్వేశ్వరునిలో ఒక వ్యక్తి శరీరధారి అయి సృష్టిలో ప్రవేశించాడు. సృష్టిలోని ప్రాణుల మధ్య జీవనం సాగిస్తూ తన ఆశయ లక్ష్య సాధన చేశాడు. సృష్టి ఆరంభము నుండి, ముఖ్యంగా మనుష్యావతార ఘట్టము నుండి క్రీస్తుని అస్తిత్వము నిగూఢంగా భౌతిక ప్రపంచంలో కొనసాగుతూనే వస్తుంది. యేసు ప్రభువు సృష్టితో సంపూర్ణమైన ఏకీభావాన్ని, సామరస్యాన్ని కలిగి జీవించారు. యేసు ప్రభువు వేషధారణలో ఆయన సర్వసంగ పరిత్యాగల అజ్ఞాతంగా జీవించే తపస్విలా లేరు. అలాగే జీవితంలో చిన్న చిన్న ఆనందాలను ఆయన అసహించుకున్న సందర్భాలు కూడా లేవు. ఫ్రాన్సిస్ పాపు గారు సూచించినట్లుగా శరీరాన్ని, భౌతిక ప్రపంచాన్ని ద్వేషించే తాత్విక వాదాలకు యేసు ప్రభువు చాలా దూరంగా కనిపిస్తారు. నిజానికి యేసు ప్రభువు దేవుడు సృష్టించిన భౌతిక ప్రపంచంలో భౌతిక వస్తువులతో శ్రమైక జీవనం గడిపినవారు. నైపుణ్యం కల వడ్రంగిగా రూపరహితమైన కొయ్య పదార్థాలకు అందమైన ఆకృతులను కలుగు చేశారు. అలా యేసు ప్రభువు శ్రామికుడై మానవ శ్రమను, పనిపాటులను శుద్ధీకరించాడు. ఆ మేరకు అభివృద్ధి సాధనలో మానవులు చేసే కృషికి మరీ ప్రత్యేకంగా ప్రస్తుత సందర్భంలో మన ఉమ్మడి గృహ సంరక్షణ కోసం జరుగుతున్న మానవ ప్రయత్నములో ఆయన ఎంతో భాగమై జీవిస్తున్నారు. ఆయన ఉపమానాలు ఒక విత్తనము, ఒక చెట్టు, ఒక గొర్రెపిల్ల, ఒక పిట్ట, ఒక వరిగింజ, ఇవన్నీ ప్రకృతిలో నుంచి తీసుకున్నవే. సువార్తను లోతుగా అర్థం చేసుకోవటానికి ప్రకృతే ఉత్తమమైన గురువు, ఉత్తమమైన పాఠశాల. ఆకాశములోని పక్షులను, పొలములోని కలువలను చూసి దేవునిపై విశ్వాసం పెంచుకోమని బోధించాడు. ఆయన గాలి, నీరు, సముద్రం, తుఫాను వీటన్నిటితో మాట్లాడాడు. తన దివ్య శక్తి నిరూపించుకోవటం కాదు, దేవుని సృష్టిలోని ప్రకృతి ఔన్నత్యాన్ని చాటి చెప్పటానికి ఇవన్నీ చేశాడు. ప్రకృతి దేవుని రాజ్యంలో భాగమని, దేవుని ప్రేమకు సాక్ష్యమని క్రీస్తు బోధించాడు. ప్రకృతిని పరిరక్షించటం అందరి ఆధ్యాత్మికమైన బాధ్యత. ప్రకృతిలో దేవుని స్వరాన్ని వినగలగాలి. ప్రకృతిలో దేవుని గొప్పతనాన్ని చూసినట్లే ప్రతి ఒక్కరు కూడా ప్రకృతిలో ఆధ్యాత్మికమైన శక్తిని చూడగలగాలి. లోకంలో సకల జీవులను, సకల విశ్వాన్ని ఉత్థాన క్రీస్తుతో అనుసంధానమైనట్లు మనం గుర్తించాలి.
ఆయన వాటిని పరిపూర్ణత్వం వైపు నడిపిస్తున్నారన్న సత్యాన్ని అర్థం చేసుకోవాలి. అంతేకాకుండా ఒకప్పుడు ప్రభుయేసు చల్లని చూపు సోకిన అడవి పూలు, ఆకాశ పక్షులు, ప్రకృతి సమస్తము నేడు ప్రభుని పునరుత్థాన తేజస్సుతో ప్రకాశిస్తూ ఉన్నాయన్న సత్యాన్ని కూడా మనం చూడగలగాలి. భగవంతుని దివ్యమైన సాక్షాత్కారము ద్వారా సృష్టి నిజంగా దేవుని స్వంత గృహము. పునరుత్థానుడైన క్రీస్తు ద్వారా ఆ మహిమ మరింత ప్రబలమై జీవప్రదాత ఆత్మ దేవుని ద్వారా పరమేశ్వరుని మహిమ విశ్వమంతటా విస్తరించింది. ప్రియ సోదరి సోదరులారా, ప్రకృతి పట్ల మన ఆధ్యాత్మిక దృష్టిని మేల్కొల్పమని పచ్చని 3వ ఆజ్ఞ మనకు బోధిస్తుంది. సృష్టి సమస్తము ఒక శుభ సందేశము. సృష్టి దేవునిలో సాక్షాత్కారము కలుగచేస్తుంది. ప్రకృతిలో దేవుని సాన్నిధ్యాన్ని పొందాలి. సృష్టిని వినాశనం చెందకుండా రక్షించాలి. ప్రకృతిని ఒక దేవాలయంగా మనం చూడాలి. అప్పుడు మన ఆధ్యాత్మికత, మన జీవితం, మన ప్రపంచం అన్నీ కొత్త వెలుగుతో నిండిపోతాయి. మనము సృష్టిని కాపాడితే సృష్టి మనలను కాపాడుతుంది. మనము ప్రకృతిని ఆశీర్వదిస్తే ప్రకృతి మనందరి జీవితాలను ఆశీర్వదిస్తుంది. పచ్చని 10 ఆజ్ఞలలోని 3వ ఆజ్ఞ ప్రకృతి పట్ల ఆధ్యాత్మిక దృష్టికోణాన్ని పునరావిష్కరించండి అనే అంశం మీద గురుశ్రీ దూసి రవిశేఖర్ గారు సద్బోధం విన్నాం కదా. లౌదాతో సి యొక్క వేదాంత సారాంశం. సృష్టి ఒక శుభవార్త. సృష్టి భగవంతుని స్వీయ సాక్షాత్కారం. సర్వోతముఖ ఐక్యతకు సృష్టి పిలుపు. సృష్టిపై యేసు ప్రభుల వారు దృక్పథమునగు అంశాల మీద సద్గురువు అందించిన అతి ముఖ్య అంశాలను చక్కగా వివరించినందులకు గురుశ్రీ దూసి రవిశేఖర్ ఎస్జే గారికి ధన్యవాదాలు. ఇప్పుడు మనం విన్న అంశాలను డాక్టర్ బూరి బాలశౌరి గారు క్లుప్తంగా వివరిస్తారు. 3వ ఆకుపచ్చని ఆజ్ఞ ప్రకృతి పట్ల ఆధ్యాత్మిక దృష్టీకరించండి అనే అంశాన్ని గురించి గురుశ్రీ డాక్టర్ దూసి రవిశేఖర్ ఎస్జే గారి అమూల్యమైన సందేశం విన్నాం కదా. సృష్టిని ఆధ్యాత్మిక దృష్టితో అవలోకిస్తే ఎన్నో అంశాలు అర్థమవుతాయి. దేవుని అనంత ప్రేమతో సృష్టి చేయబడింది. దేవుని ప్రేమకు ప్రకృతి, ప్రతి జీవరాశి అర్హులే. పర్యావరణ సంక్షోభంలో లోతైన ఆధ్యాత్మిక సంక్షోభం. ప్రకృతిలోని ప్రతి ప్రాణికి దేవుని సృష్టిలో ప్రత్యేకమైన గౌరవం విలువలు ఉన్నాయి. నిజానికి ప్రభువు తన సృష్టిని గాంచి ఆనందిస్తారు. కనుక మానవులు భూగ్రహం మీద కల ప్రతి జీవిని గౌరవించాలి. ప్రతి ప్రాణిని పదిలంగా కాపాడాలి. దేనిని బాధ్యతారహితంగా వాడుకొని ధ్వంసం చేయకూడదు. సర్వ జీవరాశులు ప్రభువును చెందిన సత్యాన్ని మరవరాదు. దేవుడు భూమిని సాగు చేయుటకు, కాపాడుటకు మనకు అప్పగించారు. మన సత్యాన్ని మరవరాదు. దేవుడు తండ్రిగా వాత్సల్యంతో ఈ లోకాన్ని సృష్టించారని, లోకముని సమస్తమునకు సొంతమైన సత్యాన్ని ప్రకటించాలి. సొంత ఆలోచనలతో భూమిని యథేచ్ఛగా ధ్వంసం చేయరాదు. క్రైస్తవ సాంప్రదాయంలో సృష్టి అనే మాటకు ప్రకృతిని మాత్రమే కాదు, మరింత లోతైన అర్థం ఉంది. సృష్టి అంటే దేవుడు ప్రేమతో రూపొందించిన ప్రణాళిక ప్రకారం చేసిన
చరాచర జగత్ అని గుర్తించాలి. మనం ఆయన మానసపుత్రుడు, దేవుని చేత ప్రేమించబడుతున్నాం, విలువైన వారం. ఒక విశ్వాసి భక్తి శ్రద్ధలతో ధ్యానిస్తూ ఉంటేనే అతను అంతరం తరతరాలలో వినిపించే మానవ స్వరాన్ని ఆలకిస్తున్నాడని, ఆ స్వరం అందించే దివ్య సందేశాన్ని స్వీకరిస్తున్నాడని అర్థం. ఈ భూమి అనేది కేవలం మానవులకు, సమస్త జీవరాశులకు మాత్రమే నివాస గృహం కాదు, ఇది దేవుని నివాసం కూడా. అందుకే పరిశుద్ధ వాక్యము మానవుడే మన మధ్య నివసించేది అని గ్రహించాలి. పచ్చని 10 ఆజ్ఞలలోని 3వ ఆజ్ఞ ప్రకృతి పట్ల ఆధ్యాత్మిక దృష్టికోణాన్ని పునరావిష్కరించండి అనే అంశం మీద సెయింట్ పాయస్ ఉన్నత పాఠశాల విద్యార్థులు తమ నృత్యాన్ని ప్రదర్శిస్తారు. పచ్చని 10 ఆజ్ఞలుగా పదిలంగా పాటించుము సోదరా. అరే పచ్చని 10 ఆజ్ఞలుగా పదిలంగా పాటించుము సోదరా, ఓ సోదరా. అందు 3వ ఆజ్ఞ ఇది ఏరా, దేవుని చూడర సృష్టిలో. అందు 3వ ఆజ్ఞ ఇది ఏరా, దేవుని చూడర సృష్టిలో. ధ్వంసము చేయుట మానుమురా, విధ్వంసము మానుమురా, రక్షణకై శ్రమించరా, పరిరక్షణ చేయుమురా, పరిరక్షణ చేయుమురా, పరిరక్షణ చేయుమురా, పరిరక్షణ చేయుమురా. నేటి ఎపిసోడ్కు తమ దివ్య ఆశీర్వాదాల తోడ్పాటును అందించిన గుంటూరు పీఠాధిపతి మహాఘనత వహించిన శ్రీ 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 భాగ్యయ్య గారికి, సందేశాన్ని అందించిన గురుశ్రీ దూసి రవిశేఖర్ గారికి, డాక్టర్ బూరి బాలశౌరి గారికి, తమ విద్యార్థులతో చక్కటి నృత్యాన్ని ప్రదర్శించిన సెయింట్ యాన్స్ క్యాటకిస్ట్ సిస్టర్ అండ్ ప్రిన్సిపల్ ఆఫ్ సెయింట్ పాయస్ హై స్కూల్ రామ్నగర్ పూజ్య సిస్టర్ లిండా గారికి, వారి శిష్యులకు ఈ సదవకాశాన్ని సాధ్యం చేసిన దివ్యవాణి CEO గురుశ్రీ లూర్ద్రాజ్ SJ గారికి, ప్రోగ్రామ్ డైరెక్టర్ గురుశ్రీ ప్రశాంత్ గారికి వందనాలు. మరి ముఖ్యంగా తమ ఆర్థిక సహాయంతో అండగా నిలిచిన దాతలందరికీ కృతజ్ఞతలు. అతి సుందరమైన ఈ భూలోకం అందరి గృహం, దీనిని పదిలంగా కాపాడి ముందు తరాలకు నివాసయోగ్యమైనదిగా అందించేందుకు మన వంతు కృషిని మొదలెడదామా? తిరిగి వచ్చే వారం ఇదే సమయానికి 4వ పచ్చని ఆజ్ఞ గురించి తెలుసుకుందాం. అంతవరకు సెలవు. పవిత్రాత్మాయిన సర్వేశ్వరా, మీ దివ్య కాంతి ద్వారా మీరు ఈ లోకమును తండ్రి దేవుని ప్రేమ సదనమునకు నడిపించుచున్నారు. పురిటి నొప్పులు పడుతున్న సృష్టికి తోడుగా ఉన్నారు. ఆత్మదేవ మీరు మా హృదయాలలో నివసించు. పితయైన సర్వేశ్వరా, సకల ప్రాణుల సమేతంగా మీకే స్తుత్రం చెల్లించుచున్నాము. లోకంలోని సమస్తము మీ శక్తివంతమైన హస్తము చేతనే
సృజింపబడినది